దేవునికి కనబడే ఇంకొక ప్రయాస ఉంది. ఆత్మ సంబంధమైన మనము ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో, సాక్ష్యంలో, ఆయనకి విషయమైన కార్యములలో మనం నిండిపోయి ఉంటాం, తలామునకలై ఉంటాం. అది ఆత్మ చేసే పని. ప్రేమ దేవుని ప్రజా, ఏదైనా ఏ ఆత్మను కలిగి ఉన్నావు? నీలో ఉన్నవాడు ఏ ఆత్మ? క్రీస్తు విరోధి ఆత్మ నీలో ఉందా? మోసపరిచే ఆత్మ నీలో ఉందా? అపవిత్రాత్మ నీలో ఉందా? అబద్ధమాడే ఆత్మ నీలో ఉందా? బ్రహ్మ పెట్టే ఆత్మ నీలో ఉందా? వెలుగుదూత ఆత్మ నీలో ఉందా? మోసపరిచే ఆత్మ ఉందా? ప్రేతాత్మ నీలో ఉందా? ఏ ఆత్మ ఉంది నీలో? ఆత్మలు అనేకములు ఉన్నాయి. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, ఆకాశ మండలంలో సంచరించే అంధకార శక్తుల సమూహము ఇంత అంత లేదు. అవి ఎప్పుడో ఒకసారి కిందికి దిగుతాయి, నీ ఇంట్లోకి వస్తాయి, నా ఇంట్లోకి వస్తాయి, నీలోకి ప్రవేశిస్తాయి, నాలో ప్రవేశిస్తాయి. అవసరమైతే ఏర్పాటు చేయబడిన వారిని కూడా భ్రష్టత్వం నడిపిస్తాయి. నీవు ఏ ఆత్మ మీద ఆధారపడి ఉన్నావు? అడగండి దేవుని ఆత్మ. ఆత్మ కనపడదు. ప్రతి ఆత్మ, ఆయా ఆత్మలు క్రీస్తు విరోధి ఆత్మ నీలో ఉంటే వాటిని వెళ్ళగొట్టుకో. ఫస్ట్ ఆత్మను వెళ్ళగొట్టు, వాటిని గద్దించి వాటిని వెళ్ళగొట్టుకుని పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకో. ఆ శక్తి గొప్పది. మంత్రం కంటే గొప్ప శక్తి. చేతబడి, బాణమతి, చెల్లంగితనం, అటన్నిటికంటే గొప్ప శక్తి నీలో ఉంటే ఆ గొప్ప దేవుడు నేను నడిపిస్తాడు. ఆత్మదేవుడు నిన్ను అన్ని విధాలుగా, నీ ప్రవర్తన విషయంలో ఆయన కర్తగా ఉంటాడు. నీ సాక్ష్యం ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. నా యొక్క పరిచర్య కూడా ఫలిస్తుంది. నాలో ఆత్మ కావాలని నేను కోరుకోవాలి, నీలో ఆ దేవుని ఆత్మ కావాలని కోరుకోవాలి. దయచేసి అదే మొదటి పత్రిక, క్షమించండి, లేకపోతే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము. ఇదే 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 6వ వచనం చూడండి. 6వ వచనము, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. హల్లెలూయా. సత్య సంబంధమైన ఆత్మ ఏదో, భ్రమపడు. అరే దేవుని ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, పాస్టర్లో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు అని చెప్పి భ్రమపెట్టే ఆత్మ. వెలుగుదూత వేషంలో వచ్చేవాడు వాడు సైతానుడు, నిజంగా యేసు ప్రభువు కాదు. మార్టిన్ లూథర్ అయిన గొప్ప సంఘ సంస్కర్త. ఒకప్పుడు ఆయన పాతకాలంలో ఉండే ఆ భక్తి కలిగినవాడు, మతజ్ఞానం కలిగినవాడు. కానీ వాక్యం చదివి సత్యం తెలుసుకొని ఆ కేథలిక్ సంఘాన్ని నిరసించి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి నిజమైన ప్రార్థన, ఆత్మతింపబడిన ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడు వచ్చాడంట. మోకాళ్ళ మీద ఉండి నిజమైన అంతకుముందు చేసిన ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు. ఇప్పుడు సోమవారం మొత్తాన్ని విడిచిపెట్టేసి బయటకు వచ్చి సంఘంలో వాక్యం ఇలా చెప్పడం లేదు, మన వాక్యానుసారంగా మన సంఘం ఉండాలి, మన భక్తి ఉండాలని చెప్పి ఆయన నిజమైన ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు సైతానుడు వచ్చాడట. ఎట్లా వచ్చాడు? వెలుగు దూత విషయం తెల్లని వస్త్రములు ధరించి మెరుసుకుంటూ వచ్చాడు, కాంతివంతంగా వచ్చాడు. ఈయన నిజమైన భక్తి చేస్తున్నాడుగా, పరిశుద్ధాత్మ ఉన్నాడు బట్టి గుర్తుపట్టాడు. వీడు వెలుగుతున్నాడు కానీ వీళ్ళ నిజమైన వెలుగు లేదు. వీడు బ్రహ్మపరిచే ఆత్మ. తెల్లని వస్త్రములు ధరించి మెరుసుకుంటూ కాంతివంతంగా వచ్చాడు కానీ నిజమైన భక్తి గల మార్టిన్ లూథర్ గుర్తుపట్టి గతించడానికి శక్తి కావాలి కదా, పరిశుద్ధాత్మని ఆశ్రయించాడు. వాడు వచ్చేదో మాట్లాడుతున్నాడు వెలుగుదూత విషయంలో. సైతానుడు వచ్చి మాట్లాడుతుంటే, నిజంగా నీవు నా దేవుని ఆత్మ కలిగిన వాడైతే నా ప్రభువుకు గాయాలు ఉంటాయి. ఎక్కడుంటాయి? కాళ్ళకు గాయాలు ఉంటాయి, పక్కలో గాయం ఉంటుంది, చేతుల్లో కూడా నీ గాయాలు చూపించరా అన్నాడట. నిజముగా నువ్వు నా ప్రభువు అయితే, నా ప్రభు నీ ఆత్మలో, నీ ప్రభు ఆత్మ నాలో, నా ప్రభు యొక్క ఆత్మ నీలో ఉంటే గాయాలు చూపించు, అప్పుడు నేను నమ్ముతాను అన్నట. గాయాలు లేవు వాడి దగ్గర, పారిపోయాడు. వాడు మోసగిస్తాడు. ఈ దినమున ఏ ఆత్మ నీలో నువ్వు ఉన్నాడో నువ్వు పరీక్షించుకో. ఎవరికి వారే పరీక్షించుకోవాలి. నా ద్వారా దేవుని ఆత్మ నీకు రాదు, నీ ద్వారా దేవుని ఆత్మ రాదు. ఆది సంఘములో దేవుడు ఆజ్ఞాపించాడు, ఒక 5 ఒక 7 సంఘ పెద్దలు చేయి పెట్టి ప్రార్థిస్తే ఆత్మ వచ్చేసింది. అంత శక్తి నీకుందా? ఆది సంఘములో ఇంకొకరు ఆత్మ పొందాలంటే ఒక 5 ఒక 7. నేను ఇంటర్నేషనల్ రెవరెండ్షిప్ అంటే
అభిషేకం పొందినప్పుడు సూరారం అనే ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్లారు సేవకులము. సంఘ కాపరిగా నన్ను అభిషేకించే ముందు ఒక 10 మంది 15 మంది పాస్టర్లకి అభిషేక్తులు చేతులు ఉంచాలి. ఒక 10 మంది పాస్టర్లు, సీనియర్ పాస్టర్లు మా తలల మీద చేతులు ఉంచి ప్రార్థన చేశారు. ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. 2 సర్టిఫికేట్లు ఉన్నాయి నాకు. వివాహ మ్యారేజ్ లైసెన్స్ కోసం పోలీసు వాళ్ళు నన్ను పిలిచినప్పుడు మీ దగ్గర ఏముంది సార్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ ఉంది ఆధారం అంటే 2 సర్టిఫికేట్లు చూపించా. ఇండియన్ సర్టిఫికేట్ చూపించా, ఇంటర్నల్ సర్టిఫికేట్ చూపించా. అది మరి ఆత్మ ద్వారా కలిగిందో, ఆత్మ ద్వారా కలగలేదు నాకు నేను ఎరుగును, నేను చెప్పలేను. కానీ ఈ దినం నేను చెప్పగలను, నాలో ఆత్మదేవుడు ఉన్నాడు. హల్లెలూయా, అది నా సాక్ష్యము. కానీ ఆత్మదేవుడు నిలవరముగా ఉండాలంటే, స్థిరముగా ఉండాలంటే మనలో కార్యాలు మంచిగా ఉండాలి, ఆలోచనలు మంచిగా ఉండాలి, భావాలు మంచిగా ఉండాలి. మనలో ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మదేవుడు ఉంటున్నాడు, కొంచెంసేపటికి వెళ్ళిపోతున్నాడు. ఎంతసేపు నిలువబెట్టి ఏడిపింతురతన్ని, ఎంతసేపు నిలువబెట్టి ఏడిపింతురతన్ని, అతడు ఎంతో దయతో నిలిచి ఉన్నాడు మిమ్ములను, అతడు ఎంత దయతో పిలుచుచున్నాడు ఎప్పుడు మిమ్ములను. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలిచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను, నిలిచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. యేసయ్య గొప్ప వ్యక్తిత్వం కలగాడు. ఆ యేసయ్య ఉన్నది ఉన్నట్టుగా నీలో ప్రవేశించలేడు, కానీ ఆత్మ ద్వారా ప్రవేశిస్తాడు. ఆయన ఆత్మ నీలో ప్రవేశించినప్పుడు ఆయన వెళ్ళగొట్టద్దు. ఆయన ఆత్మను ఏడిపించి బయటకు వెళ్ళగొడితే నీకు కుదిరినప్పుడు ఆయన నీలోకి వస్తున్నాడు, నీకు కుదిరినప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ నీ హృదయం ఖాళీ అయితే ఆ ఖాళీలోకి ఎవడొస్తున్నాడు? అపవిత్రాత్మ దేవుడు వస్తున్నాడు. నీ హృదయం ఖాళీగా లేకుండా పెట్టుకో. ఉంటే గింటే యేసు ఆత్మ నీలో ఉండేటట్టుగా చూసుకో. కొంచెం ఖాళీ అయినా వాడొస్తాడు. ఆ కప్పల ఆత్మలు వస్తాయి, ఆ ఘటసర్పం ఆత్మ, ఆ క్రూర మృగం ఆత్మ, అబద్ధ ప్రవక్త ఆత్మ వస్తుంది. వాడు మనల్ని దేవునికి దూరంగా నడిపిస్తాడు.